హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని తెలుసుకుందాం. 3 నెలల పిండాన్ని ఏమంటారు? ఆన్సర్ భ్రూణము. బద్దెపురుగులు, మోల్డలు, లైకెన్లు వంటి సరళ జీవులలో మాత్రమే జరిగే ప్రత్యుత్పత్తి విధానం ఏది? ఆన్సర్ ముక్కలగుట. బఠానీ వంటి మొక్కల్లో ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు? ఆన్సర్ స్వపరాగ సంపర్కం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండం ప్రయాణించే మార్గం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ స్త్రీబీజకోశం, స్త్రీబీజవాహిక, గర్భాశయం. సిద్ధబీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఏది? ఆన్సర్ ఫెర్న్ మొక్క. అండంలోనికి శుక్రకణం ఎలా ప్రవేశించును? ఆన్సర్ రసాయనాలతో త్వచమును నశింపచేసి. దాదాపు ఎంతమందిలో ఒకరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లు గుర్తించారు? ఆన్సర్ 300. ఫలదీకరణం చెందిన అండంలో జరిగే విభజన ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ సమవిభజన మాత్రమే. ఈ క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏది? ఆన్సర్ విచ్చిత్తి, కొరకీభవనం, ముక్కలగుట. గర్భావధి కాలం చివరి దశలో క్షీరగ్రంథులలో ప్రోగయి శోషరసాన్ని పోలిన ద్రవం ఏది? ఆన్సర్ ముర్రుపాలు, ప్రథమస్తన్యం లేదా కలోస్ట్రోమ్. ఎన్నిసార్లు కణ విభజన జరిగినప్పటికీ క్రోమోజోమ్ల సంఖ్య స్థిరంగానే ఉంటుందని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఆగస్ట్ వీస్మస్. గాయం తగిలితే కొద్ది రోజులకు గాయం మానిపోతుంది. ఆ ప్రాంతంలో జరిగే కణ విభజన డాష్. ఆన్సర్ సమవిభజన. ఈ క్రింది వాటిని జతపరచుము.
ఆన్సర్స్: పత్రాలు, రణపాల, విగ్నోనియా. కాండాలు: పసుపు, బంగాళదుంప. వేర్లు: డాలియా, ముల్లంగి, క్యారెట్. సాధారణ ఫలదీకరణానికి శుక్రకణాలు కనీసం ఎంత శాతం వేగంగా చలించేలా ఉండాలి? ఆన్సర్: 40%. పిండ ప్రతిస్థాపన జరిగే ప్రాంతం ఏది? ఆన్సర్: గర్భాశయం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫలదీకరణం జరిగే ప్రాంతం ఏది? ఆన్సర్: స్త్రీ బీజవాహిక. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన జరాయువు గర్భధారణ జరిగిన సుమారు ఎన్ని వారాలకు ఏర్పడుతుంది? ఆన్సర్: 12 వారాలకు. ముదిరిన ఫెర్న్ ఆకుల అడుగు భాగంలో ఏ రంగులో ఉండే అనేక మచ్చలు ఏర్పడతాయి? ఆన్సర్: బూడిద రంగు. మన దేశం గర్వించదగిన ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త అయిన డాక్టర్ పోటు నరసింహారావు గారు ఏ జిల్లాలో జన్మించారు? ఆన్సర్: గుంటూరు జిల్లాలో. ఈ క్రింది వాటిలో సహజ శాఖీయ పద్ధతి ఏది? ఆన్సర్: రన్నర్లు. శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం ఏది? ఆన్సర్: ఎపిడిడిమిస్. మానవుని గర్భావధి కాలం ఎన్ని రోజులు? ఆన్సర్: 280 రోజులు. పరాగరేణువులు కలిగిన పుష్పభాగం ఏది? ఆన్సర్: పరాగకోశం. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడే ప్రక్రియ ఏది? ఆన్సర్: పార్టినోజెనిసిస్. హెచ్ఐవి వ్యాధికి గురవుతున్న వారిలో ముఖ్యంగా 15 నుండి 49 సంవత్సరాల వయో సమూహంలో ఎంత శాతం మంది ఉండగా గర్భిణీ స్త్రీలలో ఎంత శాతం మంది ఉన్నారు? ఆన్సర్: 0.09% మరియు స్త్రీలలో 1.22%. మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినప్పుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని చార్లెస్ డార్విన్ ఏ సంవత్సరంలో నిరూపించాడు? ఆన్సర్: 1867 సంవత్సరంలో. రెండు కణ విభజనల మధ్య ఉండే దశ ఏది? ఆన్సర్: అంతర్దశ. సంయోగ బీజాల కలయిక వలన ఏర్పడే నిర్మాణం ఏది? ఆన్సర్: సంయుక్త బీజం. పిండకోశంలో ద్వయస్థితిలో ఉండే కణం ఏది? ఆన్సర్: ద్వితీయ కేంద్రకం. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్:
ఛేదనం, గులాబీ మందార, అంటుతొక్కుట, మల్లె గన్నేరు, అంటుకట్టుట, మామిడి, నిమ్మ, యాపిల్, గులాబీ. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.